చింతారెడ్డిపాలెం మరియు వాళ్ళందరి ప్రజల తరఫున వల్లూరమ్మ తల్లి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు లక్ష్మణరావు గారు మరియు ఇతర మా చింతారెడ్డిపాలెం రాజుపాలెం మాజీ సర్పంచ్ గారు మరియు ఇతర వారి మిత్రులు సభ్యులు ఆ యొక్క గ్రామం నుంచి వచ్చిన ప్రజలు వీళ్ళందరి సమక్షాన ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం. ప్రతి 3 నెలలకి ప్రతి 6 నెలలకి ప్రతి సంవత్సరానికి 4 సార్లు చొప్పున శ్రీ వల్లూరమ్మ తల్లి సేవాలయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన నెల్లూరులో ఉన్న వివిధ ఇటువంటి మానసిక వికలాంగులు ఉండే చదువులు చదివే ఆ యొక్క విద్యాలయాలు మరియు వృద్ధులుండే ఆశ్రమాలు మరియు అనాథ శరణాలయాలు వీటన్నిటి దగ్గర కూడా ప్రతిసారి ఏదో ఒక సందర్భం పెట్టుకొని వల్లూరమ్మ తల్లి సేవాలయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు కావాల్సిన పరికరాలు, పుస్తకాలు, మెటీరియల్స్ మరియు ఆ రోజు అవన్నీ ఇచ్చిన రోజు అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటారు శ్రీ వల్లూరమ్మ తల్లి సేవాలయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష్మణ్ గారు మరియు వారి యొక్క మిత్రులు అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. మనం ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం సమాజంలో పిల్లలందరూ కూడా ఎంతో భవిష్యత్తును ఊహించుకొని అన్ని బాగుండి కూడా చదువులు చదువుతూ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని ఈ యొక్క సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తీర్చిదిద్దుకొని ముందుకు వెళ్తూ ఉండడం మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. అయితే అదే కోణంలో ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలామంది వికలాంగులు పాపం చేశారని ఏం తప్పు చేశారని ఈ రోజుల్లో అన్నీ బాగుండి కూడా తెలివి ఉండకపోవటం మరియు తెలివి ఎక్కువగా ఉండి కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావటం వీళ్ళందరినీ కూడా మనం ఈరోజు గమనిస్తూ ఉన్నాం. నిజంగా గుండె తరుక్కుపోతుంది వీళ్ళని చూసినప్పుడు. ఏం తప్పు చేశారని వీళ్ళు భగవంతుడు ఈ విధంగా వీళ్ళకి పరీక్ష పెట్టాడు అని చెప్పి మనకు ఒక్కసారి అనిపించక తప్పదు అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. మరి మనమైతే అన్ని బాగున్నప్పటికీ బాగా చదువులు చదివి ఉద్యోగాల్లో రాణిస్తూ సొసైటీలో అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఈ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలా. ఖచ్చితంగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ మానసికంగా కొంచెం వెనకబడి ఉన్నారే కానీ మీరందరూ కూడా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళి ఆ భగవంతుని దండం పెట్టుకొని మీ గురువులు, మీ కరెస్పాండెంట్ వీళ్ళందరినీ కూడా ఒకసారి శ్రద్ధగా మనసులో స్మరించుకొని మీరు కానీ తెలివిగా ఆలోచిస్తే తప్పకుండా మీరు కూడా కోలుకొని మంచి విద్యను అభ్యసించి ముందుకెళ్ళగలరు అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆశ్చర్యపడకుండా మీ వెనకాల మేమందరం ఉన్నాం. ఇటువంటి వల్లూరమ్మ తల్లి సేవ చారిటబుల్ ట్రస్టులు చాలానే ఉన్నాయి. లక్ష్మణరావు అన్న లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉంటారు. మీకు కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తూనే ఉంటారని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. మరి నేనైతే మా కుటుంబం తరఫున ఖచ్చితంగా ఇక్కడికి మొదటిసారి నేను ఇక్కడికి రావటం కూడా ఈరోజే. ఇదివరకైతే పక్కన ఉన్న బ్లడ్ క్యాంప్కి పలుసార్లు ముఖ్య అతిథిగా విచ్చేసేనే కానీ మొదటిసారి ఇక్కడ మీ అందరి దగ్గర మీ ఆప్తుడిగా, మీకు తోడబుట్టిన మనిషిగా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం నాకు ఈరోజు కలిగింది అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. నిజంగా నా మనసు నిజంగా చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలిసినందుకు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఎక్కడో దగ్గర మానసిక మా సోదరులందరినీ కూడా కలిసి వాళ్ళకి కావాల్సిన సేవా కార్యక్రమాలు, సదుపాయాలు కూడా వినియోగించేదానికి వెనుకుండి నా వంతు సహాయం కూడా నేను చేసేదానికి ఇప్పుడు కూడా సిద్ధపడి ముందుంటాను అని చెప్పి కూడా మనం చేసుకుంటాం. మరి ఇకపోతే ఈ యొక్క మాగుంట సుబ్రహ్మరెడ్డి చారిటబుల్ ఇండియన్ రెడ్ క్రాస్ తర్వాత స్పాస్టిక్ సెంటర్ లాంటిటువంటి సెంటర్ని నడపడం అంటే ఈ రోజుల్లో నిజంగా ఆషామాషి కాదు. పైపెచ్చి ఈ మధ్య ఈ రోజుల్లో ఇటువంటి సెంటర్స్కి ఫండ్స్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అయ్యారు అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. మనం గుళ్ళు కట్టే పని అయితే ఎవరి దగ్గరికి వెళ్ళిన లక్షలు కోట్లు కానీ దారిపోసి ఆ యొక్క కార్యక్రమాలు చేస్తారే కానీ మన సొంత బిడ్డలు లాంటి వికలాంగులు ఉండే సెంటర్ని నడుపుతున్నాం ఇమ్మంటే ఒక్కరు కూడా ముందుకొచ్చే సందర్భాలు ఈ రోజుల్లో మనకు కనిపించట్లేదు అని చెప్పి కూడా మనం చేసుకుంటున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. భగవంతుడు చెప్పేది కూడా ఒకటే, మీ తోటి వాళ్ళు
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోండి, మానసిక వికలాంగులకి అండగా నిలబడండి అనే భగవంతుడు అందరినీ బోధిస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ఆలోచించి, మన సొసైటీలో ఉన్న పెద్దలు కూడా కొంచెం ఒక మెట్టు ఆలోచించి ఇటువంటి స్పాస్టిక్ సెంటర్స్కి, మానసిక వికలాంగులు ఉండే దగ్గరికి విద్యాపరంగా అభివృద్ధి చేసేదానికి అందరూ కూడా చేయూతనివ్వాలా అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి అదేవిధంగా మొన్న ఈ మధ్య చాలా సంతోషకరమైన విషయం, కలెక్టర్ గారు స్వయంగా వచ్చి ఇక్కడ దాదాపుగా 2 గంటల పాటు ఇక్కడ గడిపి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా గమనించుకొని వెళ్ళడం కూడా జరిగింది. నా పరిధిలోకి వస్తే నిజంగా నాకంటూ సహాయం చేసే ఆ యొక్క శక్తి కానీ వస్తే ఖచ్చితంగా ఈ యొక్క స్పాస్టిక్ సెంటర్ని ఆదుకునేదానికి ముందుంటాను. కలెక్టర్ గారికి ఏదో రకంగా సిఫార్సు చేసి మీరు ఫండ్స్ వచ్చేటట్టుగా మీ అందరికీ కూడా ఆ యొక్క మానసిక పరిస్థితి బాగుపడే విధంగా మంచి ఇక్కడ టీచర్స్ వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసేదానికి వాళ్ళకి కావాల్సిన సౌభాగ్యం అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా దగ్గరుండి చూసేదానికి నేను ఎప్పుడు ముందుంటాను అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇంకొక మెచ్చుకోదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం, మీ అందరికీ సొంత తల్లి అలా కరెస్పాండెంట్ గారు ఈరోజు కృష్ణవేణమ్మ గారు ఇక్కడ ఉండి మిమ్మల్ని నడిపించడం, సొంత బిడ్డల్లాగా మిమ్మల్ని చూసుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరియు ఇతర స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏదో ఒక రకంగా ఈ రకంగా అయినా మా ఊర్లో వాళ్ళ చేత పిలిపించబడి ఈరోజు మీ మధ్య ఇక్కడికి వచ్చి నేను కలిసి మీతో గడిపేదానికి కొంత సమయం కేటాయించినందుకు ఈరోజు నేను మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటూ ముందు రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా ఈ యొక్క సెంటర్ని మంచి స్థాయికి తీసుకుపోయేదానికి నా వంతు కృషి నేను చేస్తూనే ఉంటాను ఎక్కడున్నా కానీ అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా అందరికీ విన్నపంగా వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై